అందరికీ నమస్కారం. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ హాస్టల్కు ఆకస్మిక తనిఖీకి వచ్చి పిల్లలతో పాటు కలిసి భోజనం చేయడం జరిగింది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి ఏడాది పాలనలో హాస్టళ్ళు, గురుకుల పాఠశాలలన్నీ కూడా ఆగమైపోయినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి పాలనలో వేలాది మంది విద్యార్థులు ఆసుపత్రుల పాలయ్యారు. 49 మంది ముక్కుపచ్చలారని పసిబిడ్డలు ఇవాళ పొట్టన పెట్టుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టడం కూడా చేతనైతలేదంటే ఈ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యతలు ఏందో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి హయాంలో 1000కి పైగా గురుకులాలు పెట్టి గురుకుల విద్యార్థుల గౌరవాన్ని, ప్రతిష్టను ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తు మీద కేసీఆర్ గారు నిలబెట్టారు. ఈరోజు నేనున్నటువంటి ఈ ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో చాలా ఆశ్చర్యానికి లోనయ్యాను. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ హాస్టళ్లకు గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తున్నాము అని చెప్పారు. గ్రీన్ ఛానల్. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చి నేను పరిశీలిస్తే ఈ సిద్దిపేట పట్టణంలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ రన్నింగ్ మంత్ పక్కన పెడితే కూడా 6 నెలల నుంచి ఈ హాస్టల్కు ఇంతవరకు మెస్ ఛార్జీలు చెల్లింపు జరగలేదు. దాదాపు 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ కోసం పెండింగ్లో ఉన్నాయి. హాస్టల్ వార్డెన్లు ఉద్దర తెచ్చి, అప్పు తెచ్చి, బంగారం కుదబెట్టి పిల్లలకి ఇంత అన్నం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 6 నెలలు మెస్ ఛార్జీ రాకపోతే ఆ పిల్లలకు అన్నం ఎట్లా పెట్టాలి? నాణ్యత కలిగిన భోజనం ఏ రకంగా మెయింటైన్ అవుతుంది అని నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని. నువ్వు పైగా ఏమంటున్నావు? ఏ స్కూళ్ళనన్నా, ఏ హాస్టల్లోనన్నా అన్నం బాగలేకపోతే, పిల్లలకు వాంతులైతే, బయళ్ళు పెడితే, ఆరోగ్యం దెబ్బతింటే హాస్టల్ వార్డెన్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, టీచర్ల మీద యాక్షన్ తీసుకుంటా అంటావు, హెడ్ మాస్టర్లను సస్పెండ్ చేస్తా అంటున్నావు. తప్పు నీది. పాపం శిక్ష మాత్రం పాపం వార్డెన్లు, స్కూల్ టీచర్లకు పడతా ఉంది. శిక్ష నీకేయాలి రేవంత్ రెడ్డి. ఫస్ట్ నువ్వు సస్పెండ్ చేయాల్సింది హెడ్ మాస్టర్లను, టీచర్లను కాదు, నీకేయాలి శిక్ష. ఎందుకు? మెస్ బిల్లులు ఇవ్వండి నువ్వు, రెంట్లు ఇవ్వండి నువ్వు, పిల్లలకు అన్యాయం చేస్తున్నది నువ్వు. ఉల్టా నువ్వేమంటున్నావు? వాళ్ళని బెదిరిస్తున్నావు. వార్డెన్లను, టీచర్లను బెదిరించి శిక్ష చేస్తా, మిమ్మల్ని యాక్షన్ తీసుకుంటా అంటున్నావు. ఇప్పుడు 6 నెలల ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో మెస్ బిల్ రాలే. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటి నుంచి ఇయ్యాలటి వరకు మెస్ బిల్లే రాలే. నువ్వు గ్రీన్ ఛానల్లో పెట్టినా అబద్ధాలు ఆడతావు. ఏదో చెల్లని రూపాయికి గీతలు ఎక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ. రేవంత్ రెడ్డి మాటలు కోటలు దాటాయి తప్ప చర్యలు శూన్యం. ఇలా ఇప్పుడు స్పష్టంగా ఏమర్థమైంది? గ్రీన్ ఛానల్ పెట్టినాం, మెస్ ఛార్జీలకు బిల్లులు పెండింగ్ లేవు, ఏ నెల కా నెల బిల్లులు ఇస్తున్నామన్నావు కదా. 9,50,000 రూపాయల మెస్ ఛార్జీలు ఈ హాస్టల్లో, ఒక్క హాస్టల్లో పెండింగ్ ఎందుకున్నాయి? అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా ఇదే పరిస్థితి కదా. ఇలా నేను పిల్లలతో మాట్లాడుతున్నా. పిల్లలు ఏమంటున్నారు? తువ్వాలలు రాలేదు సార్, మాకు ప్లేటు, గ్లాసు, కటోరా, చెంచా ఇవన్నీ ప్రతి సంవత్సరం వస్తుండే. పోయినసారి ఈ గవర్నమెంట్ వచ్చినాక ఈ ఏడాదిలో ప్లేటు లేదు, గ్లాసు లేదు, కటోరా లేదు, చెంచా లేదు, తువ్వాలలు లేవు, ఇంకేం లేవు, స్వెటర్ లేవు. రకరకాల బాధలు చెప్తున్నారు పిల్లలు. పాపం ఇక్కడికి వస్తే బూట్లు రాలేదంటే, షూస్ కూడా రాలేదంటున్నారు. అంటే ఇది హాస్టళ్లలో పరిస్థితి. నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా, నువ్వు ఫుల్ పేజ్ యాడ్లు ఇస్తున్నావు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టి ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చినావు. 9 రోజులు ఏడాది పాలన సందర్భంగా సంబరాలు చేసినావు.
కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి హోర్డింగ్లు పెట్టినావు, అడ్వర్టైజ్మెంట్లు పెద్ద పెద్ద పేపర్లల్లో టీవీలల్లో హోర్డింగ్ల మీద నీ బొమ్మలు వేసుకున్నావు, అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినావు. ఈ పిల్లలకు బుక్కడు అన్నం పెట్టే చేత కాదా? నీ అడ్వర్టైజ్మెంట్లు దేనికోసం? మెస్ బిల్లులు ఇవ్వకుండా పిల్లలకు అర్ధాకలితో పిల్లల్ని గోస వచ్చినందుకు నీ ఏడాది పాలన ఉత్సవాలా? దేనికోసం ఉత్సవాలు జరుపుతున్నావు రేవంత్ రెడ్డి? ఇలా ఆడపిల్లల హాస్టళ్లలో చలికాలం వేడి నీళ్ళు రాక ఇబ్బంది పడతా ఉన్నారు. ఎస్సీ గురుకుల పాఠశాలల్లో అక్టోబర్ నవంబర్ నుంచి పెండింగ్ ఉంది, మెస్ బిల్లులు పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ పార్ట్ టైం ఉద్యోగులను అడిగిన 8 నెలలైనట జీతాలు రాక. కామాటీలో వాచ్మెన్లకు 8 నెలల నుంచి జీతాలు రాలే. వాళ్ళు ఎట్లా పని చేయాలి? అంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, కామాటీలకు, కుక్కులకు, వాచ్మెన్లకు 8 నెలలకే జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా పని చేస్తారు? వాళ్ళ కుటుంబాలు ఎట్లా నడుస్తాయి? వాళ్ళు మనసుతో ఈ పిల్లలకు ఎట్లా జాగ్రత్తగా చూసుకోగలుగుతారు? నేను ఆశ్చర్యపోయిన ఇక్కడ అడిగితే మా అవుట్సోర్సింగ్ ఉద్యోగి కామాటీలు 8 నెలల జీతాలు రాకంటున్నారు. అదేవిధంగా ఈ పిల్లలకు ట్యూషన్ చెప్పేది ఇచ్చేదే 1500. ఆ ట్యూషన్ చెప్పేటోళ్ళకు 6 నెలల నుంచి పైసలు రాలే. అదేవిధంగా కాస్మోటిక్ ఛార్జెస్ గురుకుల పాఠశాలల్లో, ఎస్సీ గురుకుల పాఠశాలల్లో 6 నెలల నుంచి కాస్మోటిక్ ఛార్జెస్ రావడం లేదు, వాషింగ్ ఛార్జెస్ కూడా పిల్లలకు రావడం లేదు. అక్కడ స్వీపింగ్ శానిటేషన్ వాళ్ళకు కూడా 2-3 నెలలకెళ్ళి వాళ్ళకి జీతాలు రావడం లేదు. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి అయితే 8 నెలలకెళ్ళి జీతాలు లేవు. ఇగో ఇది రేవంత్ రెడ్డి పాలన. మాటలు ఎక్కువ, కోతలు ఎక్కువ, చేతలు తక్కువ. ప్రతిపక్షాల మీద తిట్టమంటే అడగోలుగా తిట్టు నేర్చుకున్నావు. ఇవాళ మా సీనియర్ మాజీ మంత్రివర్యులు శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారు, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ గారు, తాండూరులో పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది, ఆసుపత్రిలో ఆగమాగం ఉన్నారు పిల్లలు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు పిల్లలు, ఆ పిల్లల్ని చూడ్డానికి వెళుతాము, ఆ పిల్లల్ని పరామర్శించడానికి వెళ్తామంటే సబితా ఇంద్రారెడ్డి గారిని, సత్యవతి రాథోడ్ గారిని వికారాబాద్లో అరెస్ట్ చేశారు. అంత మంచిగా ఉంటే అరెస్ట్లు ఎందుకు అంటున్నా? నీ పని చక్కగా ఉంటే, నువ్వు అన్నం చక్కగా పెడితే, పిల్లలు మంచిగా ఉంటే ఎందుకు భయపడుతున్నావు రేవంత్ రెడ్డి? ఎందుకు ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అరెస్ట్ చేస్తూ ఉన్నావు? ఆమె ఆ జిల్లా మంత్రిగా 15 ఏళ్ళు పనిచేసినటువంటి సీనియర్ నాయకురాలు, రంగారెడ్డి జిల్లా వికారాబాద్ వాస్తవ్యురాలు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా నువ్వు స్కూల్కి పోనీయా, హాస్టల్కి పోనీయా అని అరెస్ట్ చేస్తావా? మాజీ హోంమంత్రి ఏం తప్పు చేసింది సబితమ్మ గారు? నీ తప్పులు ఎత్తి చూపుతుందనే కదా నీకు భయం, నీ లోపాలు బయటపడతాయనే కదా నీ భయం. ఆ పిల్లల తల్లిదండ్రులతోనో పిల్లల్ని కలిస్తే అన్ని సంగతులు బయటకు వస్తే నీ ఇజ్జత్ పోతుందని నువ్వు వాళ్ళని అరెస్ట్ చేస్తున్నావు. అరెస్టులు కాదు పరిష్కారం. పిల్లలకు కడుపు నిండా అన్నం పెట్టు, మెస్ బిల్లులు విడుదల చేయి, పిల్లలకు రావాల్సినటువంటి షూస్ కానీ, బట్టలు కానీ, ప్లేట్ కానీ, గ్లాస్ కానీ, బాక్స్ కానీ, స్వెటర్లు కానీ, బ్లాంకెట్లు కానీ విడుదల చేయి. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు వెంటనే వేతనాలు ఇవ్వు. చాలా చోట్ల కిరాయిలు రాలేదు. ఎస్సీ గురుకుల పాఠశాలలకు ఏడాదిగా ఇంతవరకు కిరాయిలు కూడా రాని పరిస్థితి ఉన్నది. వాటి కిరాయిలు వెంటనే చెల్లించండి, లేదంటే మొన్న మైనార్టీ స్కూళ్ళకు తాళాలు వేసినట్టు ఓనర్లు ఎస్సీ గురుకులాలకు కూడా తాళాలు వేసే ప్రమాదం ఉన్నది. నువ్వేమన్నావు? విద్యాశాఖ నా దగ్గరనే ఉన్నది, బాగా ఉద్ధరిస్తా అన్నావు. విద్యాశాఖ నీదే, సాంఘిక సంక్షేమ శాఖ నీదే, గిరిజన శాఖ నీదే, మైనార్టీ శాఖ నీదే. అన్ని శాఖలు నీ దగ్గరనే ఉన్నాయి. నీ దగ్గర ఉన్న శాఖల్లోనే ఇంత అధ్వాన్నమైనటువంటి పరిస్థితి ఉన్నది. ఏమైనా రేవంత్ రెడ్డి ఒక్కనాడు ఒక హాస్టల్లో పోయి బుక్కడి అన్నం తిన్నావా? ఒక ఎస్సీ ఎస్టీ హాస్టల్కి పోయి పరామర్శించినావా? నీకు టైం దొరుకుతుందా? రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తెగరెచ్చిపోయి మాట్లాడినావు. మరి అలా కుర్చీలో కూర్చోగానే, గద్దెనెక్కంగానే మా ఎస్సీలు, మా ఎస్టీలు, మా బీసీలు, మా మైనార్టీలను ఎందుకు మర్చిపోయినావు అని అడుగుతా ఉన్నా. నువ్వే ముఖ్యమంత్రివి, నువ్వే ఆ శాఖ మంత్రివి, అయినా ఆ పిల్లల్ని పట్టించుకోక పిల్లల్ని గోస ఉంచుకుంటా ఉన్నావు. నేను ఇప్పుడు పిల్లల్ని అడిగిన, ఆదివారం నాడు ఇడ్లీ పెడుతుండ్రు కానీ చట్నీ పెట్టలేరు సార్, ఉత్తదే సాంబార్ పోస్తుండ్రు అన్నారు.
వార్డెన్ ఏమని అందామంటే ఆల్రెడీ 6 నెలలు ఉద్దరలు నడుపుతున్నాడు ఆయన. నేనేమనాలా వార్డెన్ను? 6 నెలలు ఉద్దరల సంసారం నడిపి సొంత పైసలు పెట్టిన వార్డెన్ను నేను ఏమని అనాలి? తప్పు ప్రభుత్వం దగ్గర ఉంది, తప్పు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నది. ఇవాళ ఉద్యోగులను ఎందుకు బలి చేయాలి? ఉద్యోగులు ఏం తప్పు చేసినారు? నువ్వు సరిగ్గా పైసలు ఇస్తే వాళ్ళు కడుపు నిండి అన్నం పెడతారు కదా, నువ్వు తువ్వాలలు ఇస్తే వాళ్ళు పిల్లలకు ఇస్తారు కదా, నువ్వు షటర్లు బ్లాంకెట్లు ఇస్తే పిల్లలకు ఇస్తారు కదా. ఇయ్యకుండా నువ్వు మోసం చేస్తున్నావు. నీ ప్రాధాన్యతలు వేరు. నువ్వు 4th సిటీ కడతా, 6 లైన్ రోడ్లు నీ భూముల కాడికి వేసుకుంటా, ఇది రేవంత్ రెడ్డి ప్రాధాన్యత. నీ బొమ్మ ప్రచారం కోసం 9 రోజులు తెగ ఉత్సవాలు జరిపినావు. కోట్ల రూపాయల డబ్బు ఉత్సవాల పేరిట వృధా చేసిండు. పెద్ద ఫ్లైట్లతో ఏందో ఫ్లైట్ షోనట, లేజర్ షోనట, రకరకాల షోలు పెట్టుకున్నాడు. షోలు బాగానే ఉన్నాయి కానీ ఆ పిల్లలకు కడుపు నిండి అన్నం పెట్టవా? ఆ బియ్యం చూసిన ముద్ద అవుతున్నది మొత్తం అన్నం. నేను ఇలా పిల్లలతో కలిసి అన్నం తిన్నా. అవన్నీ కొత్త బియ్యం. ఆనాడు కేసీఆర్ గారు మా గురుకుల పాఠశాలల్లో, హాస్టళ్లలో పిల్లలకు సన్న బియ్యం, పాత బియ్యంతో తిన్నంత అన్నం పెట్టు, కడుపు నిండి అన్నం పెట్టుమని చెప్పింది కేసీఆర్. కానీ నువ్వు వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం వల్ల ఇవాళ కొత్త బియ్యం వస్తూ ఉన్నాయి. బియ్యం ముద్ద అవుతున్నది, అన్నం ముద్ద అవుతున్నది. బియ్యం వండితే అన్నం ముద్ద అవుతున్నది. అంటే దీని మీద యాజమాయిషి పోయింది. ఇవాళ నీ అధికారులకు కానీ, నీ మంత్రులకు కానీ, నీ ప్రభుత్వానికి కానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలంటే చిన్న చూపు చూస్తూ ఉన్నావు. వాళ్ళ ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు తక్షణమే ఈ హాస్టల్ మెస్ బిల్లులన్నీ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇవాళ సిద్దిపేటలో ఉన్న ఇంటిగ్రేటెడ్ హాస్టల్లో 6 నెలల నుంచి మెస్ బిల్లులు ఇవ్వలేదు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఇవాళ డిసెంబర్ నెల, 3 నెలలు అయితే విద్యా సంవత్సరం ముగుస్తుంది. ఇంతవరకు రూపాయి మెస్ బిల్లు రాకపోతే హాస్టల్ ఎట్లా నడుస్తాయి? పిల్లలకు నాణ్యమైన భోజనం ఏ రకంగా పెడతారు? నేను అడుగుతా ఉన్నా. ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే అటెండర్ను, రేవంత్ రెడ్డికి అన్నం పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు దండం పెట్టి చెప్తున్నా, జర పొద్దుగాల మీరు అన్నం పెట్టేటప్పుడు యాద్ చేయండి. అరే ఆ పిల్లలకు ఇంకా మెస్ బిల్లులు విడుదల కాలేదు, పిల్లలు కడుపు నిండి అన్నం తినలేకపోతున్నారని ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటువంటి వాళ్లకు కొంచెం అన్నం పెట్టుకుంటా రేవంత్ రెడ్డికి యాద్ చేయండి. అట్లనన్నా ఆ పిల్లలు ఎస్సీ, ఎస్టీలు అనేది యాదికి వస్తారు. మెస్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయి, పిల్లలు అర్ధాకలతో ఉన్నారు అని ఆయనకు అన్నం పెట్టుకుంటా యాద్ చేయండి అని చెప్పి ఆ రేవంత్ రెడ్డికి అన్నం పెట్టేటోళ్ళకు నేను దండం పెడుతున్నా. అట్లనన్నా ఆయన సోయికి వస్తాడేమో. కనీసం ఆ మెస్ బిల్లులు విడుదలైతే ఈ పిల్లలు ఇంత కడుపు నిండి అన్నమన్నా తింటారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ప్రతిపక్షాల మీద కేసులు పెట్టుడు కాదు, ప్రతిపక్షాలను అరెస్టు చేయడం కాదు. పాలనంటే పేదల కోసం ఆలోచించు, పాలనంటే ఇచ్చిన హామీలు అమలు చేయి, పాలనంటే ప్రజల మధ్య ఉండు. ఇలా నువ్వు యాడికి పోయినా చుట్టూ 500 మంది పోలీసులను వేసుకొని తిరుగుతున్నావు. రాను వస్తే నీకు తెలుస్తుంది. రుణమాఫీ కానీ రైతులు గ్రామంలో పోతే చెప్తారు, హాస్టల్లో పోతే పిల్లలు తమ బాధలు చెప్తారు. ఇవి మాట్లాడు రేవంత్ రెడ్డి. ఏమైనా మాట్లాడితే ఎవరు ప్రశ్నిస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రశ్నించే గొంతుల మీద అక్రమ కేసులు పెట్టి ఏమనంటే వాళ్ళని జైళ్ళలో వేయడానికి కుట్రలు పన్నుతా ఉన్నావు, అక్రమ కేసులు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. పెట్టాల్సింది అక్రమ కేసులో, కుట్రలో కాదు. పేదలకు కడుపు నిండా అన్నం పెట్టు. ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో మెస్ ఛార్జీలు విడుదల చేయమని చెప్పి ఈరోజు నేను డిమాండ్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ.